దేవుని పరిశుద్ధ నామమునకు మొదటిగా స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఆదివారి దినమందు ప్రభు సన్నిధికి చేరి వచ్చిన ప్రభు పిల్లలైన మీకందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనమంతా ప్రభు సన్నిధిలో కలుసుకొని ఆయన నామాన్ని మహిమపరచడానికి, ఆయనతో సహవాసం చేయడానికి దేవుడు మనకిచ్చిన ఈ శుభ తరుణాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తున్నాను. చదివిన వాక్య భాగంలో నుండి కొన్ని ఆత్మీయ సత్యాలు ఈరోజు మనం ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ 17వ వచనం భక్తుడైనటువంటి పౌలు చేత చెప్పబడినటువంటి మాటలు ఆ సందర్భంలో రాయబడ్డాయి. ఒక మహాసభ ఎదుట అపోస్తలుడైన పౌలు మహాశయుడు ప్రభు తనను రక్షించిన విధానాన్ని, ఆ తరువాత దేవునితో అతనికి కలిగినటువంటి ఒక శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని వివరించి చెప్తున్నాడు. చాలామంది ప్రజలు ఆలకిస్తూ ఉంటుండగా దేవుడు సౌలుగా జీవించినటువంటి ఈయనను ఎలాగున్న పౌలుగా మార్చాడు, దేవుడు అతనిని దర్శించినటువంటి విధానం ఎంత అద్భుతంగా తన జీవితంలో ఉంది అన్నది అక్కడున్న ప్రజలకు వివరించడం ప్రారంభించాడు. నేను కిలికియాలో ఉన్నటువంటి తార్సులో పుట్టినటువంటి వాడను. నేను అనేక మంది క్రైస్తవులను హింసించాలన్నటువంటి ధ్యేయంతో బ్రతుకుతున్నటువంటి వ్యక్తిని. ఒక దినాన్ని నేను దమస్కు అనేటువంటి ఒక పట్టణానికి క్రైస్తవులను హింసించడానికి వెళుతున్నాను. మార్గమధ్యంలో దేవుడు నన్ను దర్శించాడు. ఆకాశము నుండి ఒక తీక్షణమైనటువంటి వెలుగు నా మీద ప్రకాశింపగా నేను ప్రయాణిస్తున్నటువంటి మార్గంలో పడిపోయాను. పడిపోయిన వెంటనే నేత్రాలకున్న దృష్టిని నేను కోల్పోయాను. ఆ వెలుగులో నుండి ఒక స్వరం నాతో మాట్లాడగా నేను విన్నాను. సౌలా సౌలా, నీవేళ నన్ను హింసిస్తున్నావు అని మాట్లాడగా నేను విన్నాను. నేను అప్పుడు అన్నాను, నీవెంబడివి ప్రభువా, నీవెంబడివి అని అడిగాను. ఆ స్వరం నాతో మరలా ఇలాగున మాట్లాడుతూ ఉండగా నేను విన్నాను, నీవు హింసించుచున్న నజరేయుడైనటువంటి యేసును అనేటువంటి స్వరం నేను విన్నాను. ఆ తరువాత దృష్టిని కోల్పోయాను. అననీయ అనేటువంటి ఒక సేవకుడు నా కొరకు ప్రార్థించగా నాకు మరలా దృష్టి కలిగింది. దృష్టి కలిగిన వెంటనే అననీయ నాతో చెప్పాడు, ఇదిగో నీవు కన్న వాటిని విన్న వాటిని మనుషులందరి ఎదుట సాక్ష్యం చెప్పడానికి దేవుడు నిన్ను ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడు, కనుక దేవుని కొరకు ఒక సాధనంగా నీవు వాడబడుతున్నావు అని చెప్పాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభు నామమున బాప్తిస్మం పొంది నీ పాపాలు కడుగుకోమని అననీయ నాతో చెప్పగా నేను దానిని స్వీకరించాను. ఆ తరువాత యెరూషలేమునకు తిరిగి వచ్చాను. యెరూషలేములో దేవాలయములో నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటుండగా ప్రభువును చూచాను అని ఈ విషయాలన్నీ అక్కడున్న ప్రజలకు చెప్పడం ప్రారంభించాడు. 17వ వాక్యంలో ఆ మాట రాయబడింది, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచాను అని చెప్పాడు. పౌలు జీవితంలో ప్రభువును చూడడం అనేది ఒక అద్భుతమైనటువంటి అనుభవం. దమస్కు మార్గంలో వెలుగును చూడగలిగాడు. వెలుగును చూచి నేత్ర దృష్టిని పోగొట్టుకున్నాడు. దేవుని స్వరాన్ని మాత్రమే వినగలిగాడు. దేవుని సేవకుడు అననీయ ప్రార్థించగా మరలా దృష్టిని పొందుకున్నాడు. దేవుని మాటలు విన్నాడు. ఆ తర్వాత యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరవశుడై ప్రభువును చూచినటువంటి అనుభవం భక్తుడైనటువంటి పౌలు గారికి కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభువును చూడడం అనేది ఎంత అద్భుతమైనటువంటి భాగ్యం. ఈ లోకంలో ప్రభు పిల్లలకి ప్రభువును చూడడం కన్నా, దేవుని స్వరూపాన్ని చూడడం కన్నా వేరొక భాగ్యం మరొకటి లేదు. ఈ లోకంలో ఎంతటి చిత్ర విచిత్ర దృశ్యాలను మీరు చూచినా అది మీకు భాగ్యం కాదు, మీకు ఆశీర్వాదం కాదు. ఈ లోకంలో ఎన్నో వింతలున్నాయి, చూడదగినటువంటి సృష్టిలో ఉన్న గొప్ప గొప్ప విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని చూడడం మీకు భాగ్యం కాదు, కానీ దేవునిని చూడడం అనేది ఆత్మీయ జీవితంలో మహా గొప్ప భాగ్యం. ఆ భాగ్యం
భక్తుడైనటువంటి పౌలు గారికి కలిగింది. ఆయనే చెప్తున్నాడు, తర్వాత నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని అని చెప్పాడు. నిజంగా ఎంత ఆశీర్వాదకరమైన అనుభవం పౌలు గారికి కలిగింది. దేవునిని చూడగలిగాడు. దేవునిని చూచినటువంటి ఆ సందర్భంలో పౌలు గారు ప్రార్థన చేస్తున్నాడు. దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉంటుండగా పరవశుడై ప్రభువును చూడగలిగాడు. నేను అంటాను, పౌలు గారు చాలా అద్భుతమైన ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉన్నాడు. పరవశుడయ్యేటంతగా ప్రార్థన చేశాడు. దేవుని మందిరంలో చేస్తున్నటువంటి ప్రార్థనలో తన్ను తాను మైమరిచిపోయాడు. దేవునికి వశపరుచుకున్నాడు. దేవుని స్వాధీనంలోనికి వెళ్ళిపోయాడు. అతని ప్రార్థనలో పరవశము చెందేటంత అద్భుతమైన లోతైనటువంటి ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళగానే ప్రభువును చూసేటువంటి మహత్కరమైన భాగ్యం పౌలు గారికి కలిగింది. ఆత్మీయ జీవితంలో మనము కూడా ప్రార్థన చేస్తుండగా పరవశము చెందేటంత అద్భుతమైన ప్రార్థన అనుభవంలోనికి మనం వెళ్ళాలి. నామమాత్రపు ప్రార్థన అనుభవాలలో మనం ఉండిపోకూడదు. నీ ప్రార్థన జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు? నీవు ప్రార్థన చేస్తుండగా నీవు మరిచిపోయేటంత ప్రార్థన చేయాలి. నీవు పరవశము చెందేటంత ప్రార్థన చేయాలి. దేవుని వశములోనికి వెళ్ళిపోయేటంత ప్రార్థన చేయాలి. అలాగున లోతైనటువంటి ప్రార్థన అనుభవంలోనికి నీవు వెళ్ళినప్పుడు ప్రభువును చూసేటువంటి అద్భుతమైన భాగ్యం నీకు కూడా కలుగుతుంది. నిజంగా ఆత్మీయ జీవితంలో ప్రభువును చూడడం కన్నా గొప్ప భాగ్యం మరి ఇంకేముంది? పౌలు మహాశయుడు గొప్ప భాగ్యవంతుడు. నిజంగా అతను దేవునిని చూచినటువంటి గొప్ప అదృష్టం కలిగిన వాడు. పౌలు మాత్రమే కాదు, చాలామంది బైబిల్ గ్రంథంలో దర్శన రూపంగా కానీ వాళ్ళు ప్రభువును చూచినటువంటి అనుభవాలు వాళ్ళ జీవితాల్లో వాళ్ళు చెప్పారు. ప్రవక్త అయినటువంటి యెషయా ఉన్నాడు. యెషయా కూడా తన జీవితంలో ప్రభువును చూచినటువంటి భాగ్యం అతనికి కూడా కలిగింది. యెషయా చెప్తాడు, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచాను అన్నాడు. ప్రభువును చూచినటువంటి భాగ్యం యెషయా గారికి కూడా కలిగింది. ఒక సింహాసనం వేయబడింది, దర్శనం కనబడుతుంది. ఆ సింహాసనం మీద దేవుడు ఆసీనుడై ఉండగా చూచాడు. సెరాపులు, కెరూబులు రెండేసి రెక్కలతో ముఖాన్ని కప్పుకొని, రెండేసి రెక్కలతో పాదాలు కప్పుకొని, రెండేసి రెక్కలతో నాట్యమాడుతూ సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేయడం యెషయా గారు కూడా చూచాడు. ప్రవక్త గారికి ఎంత భాగ్యం కలిగింది! ప్రభువును చూసేటువంటి భాగ్యం యెషయా గారికి కూడా కలిగింది. యెషయా గారు మాత్రమే కాదు, దానియేలు గారు కూడా ప్రభువును చూడగలిగాడు. దానియేలు గారికి కూడా ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో దానియేలు గారు చెప్తాడు, అంతటా సింహాసనములు వేయబడగా నేను చూచాను, మహావృద్ధుడొకడు సింహాసనాసీనుడై ఉండగా నేను చూచాను అని చెప్తాడు. అతని వస్త్రాలు హిమమంత ధవళముగా ఉన్నాయి. అతని తల వెంట్రుకలు, సింహాసనాసీనుడై కూర్చున్నటువంటి వాని తల వెంట్రుకలు గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉన్నాయి. అతని సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుతుంది. ఈ దృశ్యాన్ని నేను చూచాను అని దానియేలు గారు కూడా చెప్పాడు. ఎంత గొప్ప భాగ్యం అండి! దానియేలు గారు కూడా దేవునిని తన దర్శనములు చూడగలిగాడు. సింహాసనం మీద ఆసీనుడై ఉండగా చూడగలిగాడు. చాలామంది భక్తులు దేవుని చూచారు. యెబ్బోకు రేవు దగ్గరికి వచ్చేసరికి యాకోబు కూడా దేవుణ్ణి చూచాడు. ఆ రాత్రంతా దేవునితో పెనుగులాడాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని దేవునితో పెనుగులాడాడు. తెల్లవారు సరికి దేవుడు యాకోబును ఆశీర్వదించి, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలు అనబడుతుంది. నీవు మనుషులతోనే కాదు దేవునితోను పోరాడి గెలిచితివి అని చెప్పి యాకోబును ఆశీర్వదించి దేవుడు వెళ్ళిపోయిన తర్వాత యాకోబు ఒక మాట మాట్లాడతాడు, నేను దేవునిని ముఖాముఖిగా చూచితిని కనుక ఈ స్థలమునకు పెనుయేలు అని పేరు పెట్టాడు. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను, నా ప్రాణం నాకు దక్కింది అని చెప్పి యాకోబు కూడా అన్నాడు. యాకోబు కూడా దేవుణ్ణి ముఖాముఖిగా చూడగలిగాడు. ఎంతటి అదృష్టం అండి!
ఆత్మీయ జీవితంలో మనం ఆరాధిస్తున్న దేవుణ్ణి చూడడం కన్నా అంతకంటే గొప్ప ఆశీర్వాదం, అంతకంటే గొప్ప అనుభవం ఇంకేముంటుంది? యెషయా ప్రవక్త సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూచాడు. దానియేలు గారు సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూచాడు. యాకోబు కూడా రాత్రంతా దేవునితో పెనుగులాడి తెల్లవారుజామున ఆశీర్వాదాన్ని పొందుకొని చెప్పాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను అని చెప్పి యాకోబు కూడా తన అనుభవంలో చెప్పగలిగాడు. అంత మాత్రమే కాదు, మికాయా అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. యెహోషాపాతు రాజు దినములలో మికాయా అనేటువంటి ప్రవక్త కూడా యెహోవా సింహాసనాసీనుడై ఉండుట చూచి ఆ సింహాసనమునకు కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన పరమండల సైన్యము ఆయనను ఆరాధించటం కన్నులారా చూచాడు. మికాయా చెప్తాడు, ఇదిగో సింహాసనాసీనుడైన దేవుణ్ణి నేను చూస్తున్నాను, కుడి ప్రక్కన ఎడమ ప్రక్కన పరమండల సైన్యమంతా దేవుణ్ణి ఆరాధన చేస్తుండగా నాకు కనబడింది అని చెప్తాడు. మికాయాకు కూడా ప్రభువును చూచినటువంటి అనుభవం అతనికి కూడా కలిగింది. ఇలాగున్న పరిశుద్ధ బైబిల్ గ్రంథములో చాలామంది భక్తులు దేవుణ్ణి, సింహాసనాసీనుడైన దేవుణ్ణి చూచారు, ఆత్మరూపి అయిన దేవుణ్ణి చూచారు. యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు కూడా ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఒక మాట చెప్తాడు, 7 సువర్ణ దీప స్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకరిని నేను చూచాను అంటాడు. యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను గారు కూడా దేవునిని చూచినటువంటి భాగ్యం అతనికి కలిగింది. ఎలాగున చాలామంది దేవుణ్ణి చూడగలిగారు. ప్రభు పిల్లలమైన మనం కూడా దేవుణ్ణి చూడాలనేటువంటి ఆశ మనలో ఉండాలి. దేవుణ్ణి చూచేటువంటి ఆత్మీయ స్థితికి మనం చేరాలి. ఆత్మీయ జీవితంలో ఉన్నత అనుభవాల్లోనికి మనం రావాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన ప్రార్థన వింటాడు, మనతో మాట్లాడతాడు, ఆశ కలిగిన వారి ప్రాణాలు తృప్తిపరుస్తాడు, మనకు దర్శనమిస్తాడు, మనకు కనబడతాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు దర్శనమిచ్చి మనకు కనబడేటువంటి దేవుడు. అలాగున ఆయనను చూడగలిగినటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం రావాలి. కోరహు కుమారులకి ఎప్పుడు ఒక ఆశ ఉండేది, దేవుని మందిర ఆవరణములను మేము చూడాలి అనేటువంటి ఆశతో వాళ్ళు బ్రతికేవాళ్ళు. దేవుని పిల్లలకు మనకు ఆశ ఉండాలి. దేవుని మందిరంలో దేవుని స్వరూపాన్ని చూడాలి, ఆయన తేజస్సును చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన స్వరూప దర్శనాన్ని మనం చూడాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆశ ప్రతి ఒక్కరిలో ఈ దినాలలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ స్థితికి నీవు రాగలగాలి. భక్తుడైనటువంటి దావీదు గారికి ఎప్పుడు ఒక ఆశ ఉండేది. దేవుని దగ్గర ఒక వరం అడిగాడు. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని నేను దానిని వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు ఆయన మందిరములో నేను నివసింపగోరుచున్నాను అన్నాడు. దావీదు గారికి 2 ఆశలు ఎప్పుడు ఉండేవి. ఆయన ఆలయంలో జీవితకాలం అంతా బ్రతకాలనుకున్నాడు. ఆలయానికి వచ్చిన ప్రతిసారి 2 కోరికలు ఉండేవి. యెహోవా ప్రసన్నతను నేను చూడాలి, రెండవది ఆయన ఆలయములో నేను ధ్యానించాలి. ఈ 2 కోరికలు ఎప్పుడు దావీదు గారి హృదయాంతరంగంలో ఉండేవి. దేవుని ప్రసన్నతను చూడాలి. దేవుని పిల్లలారా, ఈ దినాలలో మనము కూడా ఆత్మీయ స్థితిలో ఉన్నతంగా ఎదగాలి. దేవుని ప్రసన్నత చూడాలనే ఆశతో దేవుని మందిరానికి రావాలి. దేవుని మహిమను చూడాలనేటువంటి కోరికతో దేవుని మందిరానికి రావాలి. దేవుని దగ్గర ఏదైనా ఒక అద్భుతమైన దర్శనం నేను అనుభవించాలి, ఆ దర్శనంలో దేవునిని చూడాలి, దేవుని స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకోవాలనేటువంటి ఒక ఉన్నతమైన ఆశ నీలో ఉంటే దేవుడు నీకు కూడా కనబడతాడు, నీతో మాట్లాడతాడు, దర్శన రూపిగా నిన్ను సంధిస్తాడు. నీవు ఆయనను చూసేటువంటి ఉన్నతమైన భాగ్యం నీకు కూడా కలుగుతుంది. ఆ రోజు దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆత్మవశుడై ప్రభువును చూచాను అని పౌలు మహాశయుడు చెప్పగలిగాడు. ఒక అద్భుతమైన అనుభవం పౌలు గారికి కలిగింది. ఆయన అన్నాడు, అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి యెరూషలేములో దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై నేను ప్రభువును చూచాను అన్నాడు. ప్రభువును చూచిన అనుభవం అతనికి కలిగింది. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా ప్రార్థనలో నీవు పరవశము చెందగలిగితే, నిన్ను నీవు మైమరిచి ప్రార్థన చేయగలిగితే,
దేవునికి లోపరుచుకొని, దేవునికి వశపరుచుకొని నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు దర్శన రూపిగా నీతో మాట్లాడతాడు. నీవు ఆయనను చూడగలిగిన అనుభవంలోనికి నీవు వెళతావు. ప్రభువును చూసేటువంటి భాగ్యం నీకు కూడా కలుగుతుంది. యెషయాకు కనబడిన దేవుడు, దానియేలు గారికి కనబడిన దేవుడు, మికాయాకు కనబడిన దేవుడు, యేసు ప్రభు వారి శిష్యుడైనటువంటి యోహాను గారికి కనబడిన దేవుడు, యబ్బోకు రేవు దగ్గర యాకోబు గారికి కనబడిన దేవుడు నీకు కూడా కనబడతాడు. నీవు ఆయనను చూసేటువంటి గొప్ప భాగ్యం నీ జీవితంలో కూడా కలుగుతుంది. పౌలు గారు చెప్పగలిగారు, అంతటా నేను యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచాను అన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఆ ఆశతో నీవు బ్రతకాలి. దేవా, నేను నీ స్వరూప దర్శనంతో నా ఆశ తీర్చుకోవాలనుకుంటున్నాను, నిన్ను చూడాలనుకుంటున్నాను, నీ దర్శనం నాకు కావాలి, నీ ముఖకాంతి నా మీద ప్రకాశించాలి, నేను నిన్ను చూడాలనేటువంటి ఆశతో బ్రతుకుతున్నాను ప్రభువా అని నీవు ప్రార్థన చేస్తూ అందుకు తగినట్లుగా నీవు జీవించగలిగితే నిశ్చయంగా దేవుడు నీకు కనబడతాడు. మనం ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అండి. ఆయన ప్రార్థన ఆలకించేవాడు మాత్రమే కాదు, ఆయన మనతో మాట్లాడేవాడు, మనకు దర్శనమిచ్చి మనకు కనబడేటువంటి దేవుడు కూడా. ఆయన ప్రత్యక్షమై కనబడతాడు. మెసొపొతేమియాలో అబ్రహామునకు ప్రత్యక్షమయ్యాడని కూడా వాక్యంలో రాయబడింది. ఎంతమంది భక్తులు దేవుణ్ణి చూడగలిగారు. ఈరోజు మనం కూడా దేవుణ్ణి చూడగలిగిన ఆత్మీయ స్థితిలోనికి రావాలి. బైబిల్ గ్రంథంలో 4 సందర్భాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎవరు ప్రభువును చూడగలుగుతారు? దేవుని పిల్లలు ప్రభువును చూచి ప్రభుతో సహవాసం చేయడం అనేది ఒక అద్భుతమైన అనుభవం. ఆ అనుభవంలోనికి మనం వెళ్ళాలి. ప్రభువుని ఎవరు చూడగలుగుతారు అనేది దేవుని వాక్యంలో నుండి 4 మాటలు ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనాన్ని మనం చదువుకుందాం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. చాలండి, ఒకసారి తలలెత్తిన మాటలు ఆలకించండి. హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైనటువంటి పౌలు మహాశయుడు ఆయన ఇలాగున చెప్తున్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. మనం ఏం ప్రయత్నం చేయాలి చెప్పండి? పరిశుద్ధత కలిగి ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. ఇది నిరంతర ప్రయత్నం. ఆత్మీయ జీవితంలో ప్రతి విశ్వాసి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఎందుకు ప్రయత్నం చేయాలి? అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రభువుని ఎవరు చూడగలుగుతారు? పరిశుద్ధత కలిగిన వారే ప్రభువును చూడగలుగుతారు. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఈ లోకంలో ప్రభువును చూసేటువంటి భాగ్యం మరి ఇంకెవరికి కలుగుతుంది? వాక్యం చెప్తుంది, పరిశుద్ధులు ప్రభువును చూడగలుగుతారు. అందుచేత పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి చెప్తున్నాడు. ఆయన అన్నాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. చెప్పండి, మీరు ఏం ప్రయత్నం చేయాలి? పరిశుద్ధత కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయాలి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ఈ లోకములో పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి క్రింద నీళ్ల యందే కానీ ఏ రూపానికైనా అపవిత్రత ఉన్నదేమో కానీ అపవిత్రత లేని పరిశుద్ధత కలిగిన ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన తప్ప ఈ లోకంలో మరెవరు పరిశుద్ధుడు కాదు. ఏ దైవము పరిశుద్ధుడు కాదు. దేవుడొక్కడే పరిశుద్ధుడు. ఆయనే పాత నిబంధన కాలంలో మోషే ద్వారా ఆజ్ఞలిస్తూ ఇశ్రాయేలుల సమాజంతో చెప్పాడు, మీ దేవుడనైన యెహోవానగు నిన్ను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు. అలా చెప్పిన దేవుడు ఆయనే. ఈ లోకంలో మరి ఏ దేవుడు కూడా అలా చెప్పలేదు.
నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి అని చెప్పిన మరొక దేవుడు ఈ చరిత్రలో ఎవరు కూడా లేరు. యేసు ప్రభువారు, మనం ఆరాధించేటువంటి దేవుడే పరిశుద్ధుడు. దేవుడు ఆ దినాలలో చెప్పాడు, మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండండి. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. మనం పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకున్నాడు. అందుచేతనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతకాలని, నిర్దోషులుగా బ్రతకాలని, దేవుని ఎదుట మనము నిర్దోషులమును పరిశుద్ధులముగా జీవించాలని జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో ప్రేమ చేత మనల్ని ఏర్పాటు చేసుకున్నాడని వాక్యంలో రాయబడింది. అసలు దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? పరిశుద్ధులుగా బ్రతకాలని, పరిశుద్ధులుగా బ్రతకాలని. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనం కూడా ఎలా బ్రతకాలి చెప్పండి? పరిశుద్ధులుగానే బ్రతకాలి. దేవుని వాక్యంలో భక్తుడైనటువంటి పేతురు మహాశయుడు ఒక మాట చెప్తాడు, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. దేవుడు మిమ్మల్ని పిలిచాడు, ఆయన పరిశుద్ధుడు. మిమ్మల్ని పిలిచిన దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా సమస్త ప్రవర్తన యందు ఎలా బ్రతకండి? పరిశుద్ధులుగానే బ్రతకండి అని చెప్పాడు. కనుక దేవుడు మనల్ని పిలిచాడు పరిశుద్ధులుగా ఉండడానికి. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు పరిశుద్ధులుగా ఉండడానికి. తన ఎదుట పరిశుద్ధులుగా నిలబెట్టడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంది. మనము ఈ లోకములో పరిశుద్ధులుగానే బ్రతకాలి. దేవుని గుణగణాలు మనలోనికి రావాలి. దేవుని సారూప్యంలోనికి మనం మార్చబడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధులుగా మార్చబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు భక్తుడు పత్రికలు రాస్తూ చాలా సందర్భాలలో పరిశుద్ధతను గురించి చెప్తాడు. పరిశుద్ధత యందు మీరు నిలకడగా ఉండండి, పరిశుద్ధతను మీరు కాపాడుకొనండి, పరిశుద్ధతను సంపాదించుకోవడానికి మీరు ప్రయత్నం చేయండి అని సంఘానికి పలుమార్లు పౌలు భక్తుడు చెప్తాడు. మనము ఈ లోకములో పరిశుద్ధతలో నిలకడగా ఉండాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము కూడా పరిశుద్ధులుగా బ్రతకాలి. దేవుడు ఎవరికి కనబడతాడు? వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత కలిగిన వారి ప్రభువును చూడగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ జీవితంలో మనం పరిశుద్ధతను కాపాడుకోవాలి, పరిశుద్ధతను కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి, పరిశుద్ధతలో మనం నిలకడగా ఉండాలి. అలా ఉండగలిగిన నాడు పరిశుద్ధత కలిగిన వారు నిశ్చయంగా ప్రభువును చూడగలుగుతారు. వాక్యం అద్భుతమైన మాట చెప్తుంది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు మీరు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే దేవుణ్ణి చూడగలుగుతారు. ఈ లోకంలో దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. దేవుడు సమాజానికి ఒక అద్భుతమైన సవాలు విసిరాడు. ఆయన అన్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు విసిరాడు. అలా సవాలు విసిరినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు జయించినటువంటి వాడు. అరిషడ్ వర్గాలుగా చెప్పబడినటువంటి ఈ 6 గుణాలను జయించి లోకానికి పరిశుద్ధుడిగా చూపించుకున్నటువంటి ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. వాక్యం వింటున్న నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఈ అరిషడ్ వర్గాలను మనము జయించగలిగితే, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించగలిగితే నీ జీవితంలో నీవు కూడా పరిశుద్ధతను కాపాడుకోగలుగుతావు. దేవుడు అలాగున పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు, ఆయన చూపుల్లో పాపం లేదు, ఆయన మాటల్లో పాపం లేదు, ఆయన జీవితం అంతటిలో ఎక్కడ వెతికినా పాపం అనేటువంటిది లేదు. ఆయన పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగానే ఆయన ప్రాణం పెట్టాడు, పరిశుద్ధుడిగా తిరిగి లేచాడు, పరిశుద్ధుడిగానే పరలోకానికి ఆరోహణమై తిరిగి వెళ్ళిపోయాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఈరోజు దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? మనము పరిశుద్ధులుగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు.
నీవు దేవుణ్ణి చూడాలని ఆశపడుతున్నావా? దేవుని స్వరూప దర్శనం నీకు కావాలని ఆశపడుతున్నావా? నీవు పరిశుద్ధుడిగా ఈ లోకంలో బ్రతకాలి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడని వాక్యం చెప్తుంది. పరిశుద్ధతను కాపాడుకున్న భక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది మనకు కనబడతారు. దానియేలు గారు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. బబులోను సామ్రాజ్యానికి వచ్చేసరికి యవనస్తులైన వారికి అందరికీ రాజు భుజించేటువంటి భోజనం పెట్టండి, రాజుగారు పానం చేసేటువంటి ద్రాక్షరసం పోయండి అన్నారు. దానియేలు గారు ఆలోచించాడు, దేవుడు మమ్ములను పరిశుద్ధులుగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు. రాజుగారు తినేటువంటి ఆహారాన్ని తిని, రాజుగారు పానం చేసే ద్రాక్షరసాన్ని పానం చేసి మమ్ములను మేము అపవిత్రపరుచుకోలేము అని నపుంసకుని దగ్గర సెలవు తీసుకొని శాఖ ధాన్యాదులు తిని పవిత్రతను కాపాడుకునేటువంటి గొప్ప భక్తుడు దానియేలు గారు. పవిత్రతను కాపాడుకోవాలి. పాపం చేయడానికి ఒక అవకాశం లభించింది యోసేపు గారికి. ఆ గృహ యజమానురాలైనటువంటి పొతిఫరు భార్యయే ప్రేరేపించింది. అయినప్పటికీ తన వస్త్రాన్ని అక్కడ విడిచిపెట్టి దూరంగా పారిపోయి తన కొన్నటువంటి పవిత్రతను కాపాడుకున్నటువంటి గొప్ప భక్తుడు యోసేపు గారు. పవిత్రతను మనం కాపాడుకోవాలి, పరిశుద్ధతను కాపాడుకోవాలి. తినే ఆహారం ద్వారా కానీ, చూచే చూపు ద్వారా కానీ, మాట్లాడే మాట ద్వారా కానీ, ఒకవేళ నీ జీవితంలో అపవిత్రత నిన్ను అంటుకుంటుందేమో, మలినం అంటుకుంటుందేమో, ఈ లోక మాలిన్యం నిన్ను అంటుకుంటుందేమో, పరిశీలన చేసుకొని నీ జీవితాన్ని దేవుని దగ్గర పెట్టుకొని పాపం అంటకుండా పవిత్రత కలిగి నీవు బ్రతకగలిగితే వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధత కలిగిన వారెవరైనా ప్రభువును ఖచ్చితంగా చూడగలుగుతారు. వాక్యంలో స్పష్టంగా రాయబడింది, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఎవరు ప్రభువును చూస్తారు చెప్పండి? పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ప్రభువును చూడగలుగుతారు. ఎర్మిన్ అనేటువంటి ఒక జంతువును గూర్చి నేను చదివాను. ఈ ఎర్మిన్ అనేటువంటి జంతువు తెల్లని వర్ణాన్ని కలిగి కుందేలు ఆకృతిలో ఉండేటువంటి ఒక చిన్న జంతువు, కానీ చాలా చురుకైనటువంటి జంతువు అది. ఇది బొరియల వంటి ఒక నివాసాలలో నివాసం చేస్తుంది. కానీ వేటగాళ్ళు చాలా తెలివిగా దీనిని సులభంగా పట్టుకుంటారు. అంత చురుకైనటువంటి ఆ జంతువును వేటగాళ్ళు సులువుగా ఎలా పట్టుకుంటారన్నది ఒక మాట మీతో చెప్తాను. ఆహారం కొరకు తన నివాసాన్ని వదిలిపెట్టి ఆహారం కొరకు బయటకు వెళుతుంది జంతువు. ఇంతలో వేటగాడు దాని నివాసాన్ని మాత్రమే పసిగడతాడు. ఆ నివాసం ఉన్నటువంటి ఆ స్థలంలో బురదను చల్లుతాడు, చుట్టూ వలలు ఒగ్గుతాడు. ఇది ఆహారాన్ని సేకరించుకొని ఎర్మిన్ జంతువు తన నివాసంలోనికి వెళ్ళడానికి వస్తుంది. వచ్చేసరికి దాని నివాసంలోనికి వెళ్ళే దారిలో బురద కనబడుతుంది. బురద కనబడగానే లోపలికి వెళ్ళడానికి ఇష్టపడదు. తన శరీరానికి మలినం అంటించుకోవడానికి ఇష్టపడదు. ఈలోగా వేటగాడి దగ్గరకు వస్తాడు, వలలో చిక్కుకుంటుంది, వేటగాడికి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. ఎర్మిన్ అనేటువంటి జంతువు వేటగాడి చేతుల్లో చిక్కడానికైనా ఇష్టపడుతుంది, కానీ తన శరీరానికి మలినం అంటించుకోవడానికి మాత్రం అది ఇష్టపడదు. ఎర్మిన్ జంతువును గూర్చి మనం కూడా నేర్చుకోవాలి. ఈ లోకంలో ప్రాణం పోయే ఆఖరి క్షణం వరకు కూడా దేవుడు మనకిచ్చిన పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు. ఈ లోక మాలిన్యం మనకు అంటకూడదు. మనం పరిశుద్ధులుగా బ్రతకాలి. మన దేవుడు పరిశుద్ధుడు. ఈ లోకంలో కామక్రోధ లోభ మహమాదాశ్చర్యాలు జయించినటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. కాబట్టి మనం కూడా ఈ లోకంలో పరిశుద్ధులుగా బ్రతకాలి. పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ప్రభువును చూడగలుగుతారు. వాక్యంలో మంచి మాట రాయబడింది, అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ఎవరు ప్రభువును చూస్తారు చెప్పండి? పరిశుద్ధత కలిగిన వారు మాత్రమే ప్రభువును చూస్తారు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ పరిశుద్ధత లేదేమో, ఈరోజు పరిశుద్ధత సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. నిశ్చయంగా దేవుణ్ణి మీరు చూడగలుగుతారు. పరిశుద్ధులకే దేవుడు దర్శనమిస్తాడు. దేవుని స్వరూపాన్ని చూసేటువంటి భాగ్యం పరిశుద్ధులకు కలుగుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధులు ప్రభువును చూడగలుగుతారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యంలో ఒక మంచి మాట రాయబడింది.
మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వాక్యం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని చూచెదరు. చాలండి. ప్రభువుని ఎవరు చూస్తారని వాక్యం చెప్తుంది? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఎవరు చూడగలుగుతారు? పరిశుద్ధత కలిగిన వారు దేవుణ్ణి చూడగలుగుతారు. వాక్యం చెప్తుంది, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. పరిశుద్ధత కలిగిన వారు ప్రభువును చూడగలుగుతారు. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే సేవ చేస్తున్నటువంటి దినాలలో ఒకరోజు ఒలీవల కొండ మీద ఆయన ప్రజలకు బోధ చేస్తున్నాడు. ఇవి స్వయంగా ప్రభువారు చెప్పినటువంటి మాటలే. ఆ ప్రజలందరికీ చెప్తూ దేవుణ్ణి చూడగలిగిన వారు ఎవరు చూడగలుగుతారనే మాటను ఆయన చెప్తున్నాడు. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. ప్రభువును చూడడానికి హృదయంలో శుద్ధి కావాలి. శుద్ధమైనటువంటి హృదయం కలిగిన వారు ప్రభువును ఖచ్చితంగా చూడగలుగుతారు అని చెప్పాడు. మానవుని యొక్క దేహంలో అతి ప్రాముఖ్యమైనటువంటిది హృదయం. ఈ హృదయ స్థితిని గూర్చి బైబిల్ గ్రంథం చాలా అద్భుతమైన విషయాలు చెప్పింది. దేవుడు ఒకసారి సృష్టిని నాశనం చేశాడు. గొప్ప జలప్రళయాన్ని రప్పించి ఆ జలప్రళయంలో సృష్టిని నాశనం చేశాడు. చేయడానికి ముందు నోవహు గారితో దేవుడు మాట్లాడాడు. నోవహు గారితో మాట్లాడుతూ దేవుడు అన్నాడు, నోవహు, నరుల యొక్క హృదయాలోచన వాని బాల్యము నుండి చెడ్డది అని చెప్పాడు. నరుల యొక్క హృదయం ఉంది. ఈ హృదయము వారి బాల్యము నుండి కూడా చెడ్డది. ఊహ తెలియక ముందు నుండి చెడ్డది. తల్లి గర్భములో పిండ ఆకృతిలో ఏర్పరచబడిన నాటి నుండి కూడా హృదయ ఆలోచన అనేటువంటిది చెడ్డది అని దేవుడు చెప్పాడు. కనుక మనుషుల యొక్క హృదయం అనేటువంటిది చెడ్డది అని దేవుడు చెప్పాడు. వయసు వచ్చిన తర్వాత కాదు చెడిపోయింది. వయసు రాకమునిపే హృదయం చెడిపోయింది. బాల్యములోనే చెడిపోయింది. తల్లి గర్భములో పిండముగా ఏర్పడుచున్నటువంటి సమయంలోనే హృదయం చెడిపోయింది. హృదయం చెడిపోయిందని దేవుడే చెప్పాడు. మరొక అడుగు ముందుకేసి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు ఒక మాట చెప్తారు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని చెప్పాడు. హృదయము మోసకరమైంది. ఈ శరీర అవయవాలలో హృదయము అత్యంత ఘోరమైనటువంటి వ్యాధి కలది. అది మనుషుడికి అర్థం కాదు. దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు లేడు. హృదయం అంత ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ప్రభువారు ఈ లోకంలో జీవించినటువంటి దినాలలో హృదయాన్ని గురించి ఒక మాట చెప్పారు. ఏ మనుష్యుడికైనా వెలుపల నుండి లోపలికి వెళ్ళేవి మనుషుని అపవిత్రపరచవు, లోపలి నుండి వెలుపలికి వచ్చేవి మాత్రమే మనుషుని అపవిత్రపరుస్తాయి. హృదయములో నుండి వెలుపలికి వచ్చేటువంటి దురాలోచనలు, వ్యభిచారములు, నరహత్యలు అనేటువంటివి మనిషిని అపవిత్రపరుస్తాయి అని 13 రకాల దుర్గుణాలను గూర్చి ప్రభువారు చెప్పారు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. హృదయం బాల్యములోనే చెడిపోయింది. హృదయం ఘోరమైనటువంటి వ్యాధి కలిగింది. ఈ హృదయంలో 13 రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి. ఆ దుర్గుణాలు లోపలి నుండి బయటికి వస్తూ మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి అని చెప్పి దేవుడు చెప్పాడు. ఈ దుర్గుణాలను నీవు బయటికి తొలగించుకోగలిగితే, నీ హృదయాన్ని శుద్ధి చేసుకోగలిగితే నిశ్చయంగా దేవుడు నీకు దర్శనమిస్తాడు. నీ హృదయం శుద్ధిగా కనబడిన నాడు నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. దేవుడే చెప్తున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలుగుతారు. ప్రభువును చూచేటువంటి ఒక అద్భుతమైన అనుభవంలోనికి నీవు రావాలని ఆశపడితే నీ హృదయాన్ని శుద్ధిపరుచుకోవాలి. ఘోరమైనటువంటి వ్యాధి కలిగిన నీ హృదయాన్ని పవిత్రపరుచుకోవాలి. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని గ్రహించుట ఎవరి సాధ్యము.
మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, మనసు మర్మమెరిగిన మహనీయుడా, మనసు మార్చగలిగిన నిజ దేవుడా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలిచిపోవయ్యా, నా మదిని కోవెలగా మలచుకోవయ్యా, నా హృదిని రారాజుగా నిలచిపోవయ్యా, మనసున్న మంచి దేవా, నీ మనసును నాకిచ్చావా, మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా, మనసున్న మంచి దేవా. హల్లెలూయా. మనసు మలినమైన మన కొరకు ఆయన మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మన హృదయ స్థితిని మార్చాలని, మలినమైన మన హృదయాన్ని శుద్ధి చేయాలని, ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయాన్ని స్వస్థపరచాలని, బాల్యములోనే చెడిపోయినటువంటి ఈ హృదయాన్ని పవిత్రపరచాలని, శుద్ధి కలిగిన హృదయంగా చేయాలని పరలోకమందున్న దేవుడు మనిషిగా ఈ లోకానికి దిగి వచ్చాడు. కనుక దేవుడు నిన్ను చూస్తుండగా నీ అంతరంగాన్ని చూస్తాడు. నీ అంతరంగములో ఉన్నటువంటి హృదయ స్థితిని మాత్రమే చూస్తాడు. మనుషులు ఎవరైనా సరే నీ బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు నీ బాహ్య రూపాన్ని చూడడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీ శరీర ఆకృతిని దేవుడు చూడడు. నీ శరీర ఆకృతి ఎలాగున్నా, నీ శరీర వర్ణం ఎలాగున్నా అది దేవునికి పని లేదు. కానీ నీ అంతరంగములో ఉన్నటువంటి నీ హృదయ స్థితిని దేవుడు నిరంతరం చూస్తూనే ఉంటాడు. ఆ హృదయం శుద్ధిగా కనబడిన నాడు నిశ్చయంగా దేవుడు నీతో మాట్లాడతాడు. నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. నీ హృదయం శుద్ధి అయినటువంటి హృదయంగా దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. ఎవరిని చూచినా దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుని గ్రంథంలో ఆనాడు ఆదిమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు లాగున్న ప్రార్థన చేశారు. అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభువా అని ప్రార్థన చేశారు. దేవుడు ఎవరై ఉన్నారు చెప్పండి? అందరి హృదయములను ఎరిగి ఉన్న దేవుడు. నీ బాహ్య రూపాన్ని కాదు, నీ శరీర ఆకృతిని కాదు దేవుడు చూస్తుంది, నీ హృదయ స్థితిని దేవుడు చూస్తాడు. ఇశ్రాయేలు దేశానికి ఒక రాజుని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. యెషయి ఇంటికి ప్రవక్తను పంపించాడు. ఆ యెషయికి 80 కుమారులు ఉన్నారు. కొందరేమో సైన్యంలో ఉన్నారు. సైన్యంలో ఉన్న వారిని పిలిపించాడు యెషయి. పిలిపించగా దేవుడు చెప్పాడు ప్రవక్తతో, నేను ఇతనిని ఏర్పాటు చేసుకోలేదని. మరొక కుమారుడు వచ్చాడు, అతన్ని ఏర్పాటు చేసుకోలేదన్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ యెహోవానగు నేను హృదయములను పరిశోధించేటువంటి దేవుడను, కనుక ఇతనిని నేను ఏర్పాటు చేసుకోలేదన్నాడు. చివరికి 7 వచ్చారు. చివరి వాడు ఉన్నాడు, 8వ వాడు దావీదుని పిలిపించుకున్నాడు. దావీదుని పిలిపించుకునగానే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడేనని. ఆ సందర్భంలో దేవుడు చాలా స్పష్టంగా రాయించాడు, మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ యెహోవానగు నేను అంతరంగమును హృదయమును పరిశోధిస్తాను అన్నాడు. దేవుడు హృదయాన్ని చూస్తాడు. దావీదు గారు ఆ సత్యాన్ని బాగా తెలుసుకున్నాడు. ఆరాధించేటువంటి దేవుడు బాహ్య రూపాన్ని కాదు చూచేది, అంతరంగములో ఉన్న హృదయాన్ని చూస్తాడని హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి చాలా ప్రయత్నం చేశాడు. దేవుని మనస్సును గెలుచుకున్నాడు. దేవుడే దావీదు గారిని గురించి ఒక సాక్ష్యం చెప్తాడు. దావీదు నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడని దేవుడే సాక్ష్యం చెప్తాడు. తన హృదయంలో దేవుణ్ణి అంతగా నింపుకున్నాడు దావీదు. కానీ ఒకరోజు తప్పిదం చేశాడు. చూడకూడని దృశ్యాన్ని చూచాడు. పరస్త్రీని రప్పించుకున్నాడు, ఆమెతో పాపం చేశాడు. పాపం చేసిన తర్వాత దేవుని యొక్క కోపం దావీదు గారి మీదకి దిగి వచ్చింది. దేవుడు కోపించాడన్న సంగతి, దేవుని యొక్క ఉగ్రత అతని కుటుంబం మీదకి రాబోతుందన్న సంగతి దావీదు గారు గ్రహించాడు. దేవుని సన్నిధికి వచ్చి సాగిలపడి తన హృదయాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. దేవుని దగ్గర విలపిస్తూ ప్రార్థన చేశాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని
కలుగ చేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి, నీవు దహన బలిని కోరేటువంటి వాడవు కావు అని దేవుని దగ్గర ప్రార్థన చేశాడు. ఆయన అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగ చేయము. హృదయాన్ని సరిచేసుకునే ప్రయత్నం చేశాడు. తొలిటి దినాల్లో హృదయంలో శుద్ధి ఉంది, దేవుని ఇష్టాన్ని గెలుచుకున్నాడు. కానీ పాపం చేసిన తర్వాత అతనికి అర్థమైంది, హృదయం పాడైపోయింది, హృదయం అపవిత్రమైందన్న సంగతి అతనికి అర్థమైంది. దేవుని దగ్గరకు వచ్చి మరలా ప్రాధేయపడి హృదయాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఆ క్రమంలోనే దావీదు తన హృదయాన్ని సరి చేసుకొని మరలా దేవునికి ఇష్టడయ్యాడు. ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నీ బాహ్య రూపాన్ని చూడడు, నీ అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. నీ అంతరంగంలో ఉన్న హృదయం ఎప్పుడు దేవుడు చూచినా అది శుద్ధమైనటువంటి హృదయంగానే కనబడాలి. 13 దుర్గుణాలను నీవు తొలగించుకున్న హృదయంగా ఆ హృదయం దేవునికి కనబడాలి. శుద్ధమైన హృదయంగా దేవునికి కనబడిన నాడు దేవుడు నీకు దర్శనమిస్తాడు. నీవు కూడా దేవుణ్ణి చూడగలిగినటువంటి అనుభవంలోనికి వెళ్ళగలుగుతావు. దేవుడు చెప్పారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చెప్పండి, దేవుణ్ణి ఎవరు చూడగలుగుతారు? హృదయ శుద్ధి కలిగిన వారు కూడా దేవుణ్ణి చూడగలుగుతారు. పౌలు దేవుణ్ణి చూచాడు. అంతటా యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై నేను ప్రభువును చూచాను అన్నాడు. ప్రభువును చూచిన గొప్ప భాగ్యం పౌలు గారికి దక్కింది. ఈరోజు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎవరు చూడగలుగుతారు చెప్పండి? పరిశుద్ధులే దేవుణ్ణి చూడగలుగుతారు. అందరితోనూ సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. రెండవది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూడగలుగుతారు. హృదయంలో శుద్ధి కావాలి, వారు నిశ్చయంగా ప్రభువును చూడగలుగుతారు. అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం, పరిశుద్ధ గ్రంథముల నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయం 55వ వాక్యాన్ని మనం చదువుకుందాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరిచూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచెను. చాలండి. ఇక్కడ ఒక భక్తుడున్నాడు. ఆ భక్తుని గురించి వాక్యంలో రాయబడింది, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై. చెప్పండి, దేంతో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి ఆ వ్యక్తి ఆకాశము తెరవబడడం చూచాడు. ఆకాశము తెరవబడగా చూచి దేవుని మహిమను చూస్తున్నాడు. యేసు ప్రభువారు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండడం కూడా ఆయన చూస్తున్నాడు. ఇప్పుడు దేవుణ్ణి ఇతను ఎలా చూస్తున్నాడు? పరిశుద్ధాత్మతో నింపబడి ఆకాశము తెరవబడి యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలవబడి ఉండడం ప్రత్యక్షంగా ఈ వ్యక్తి చూడగలుగుతున్నాడు. జాగ్రత్తగా మీరు ఆలకించండి. ఈయన పరిశుద్ధాత్మతో నింపబడి యేసు ప్రభువారిని చూచాడు. జాగ్రత్తగా మీరు ఆలకించాలి. ఈ వ్యక్తి పేరు భక్తుడైనటువంటి స్టెఫను. ఆదిమ సంఘం విస్తరించబడుతున్నటువంటి దినాలవి. ఆదిమ సంఘం విస్తరిస్తున్నటువంటి దినాలలో అపోస్తలులందరూ కూడా ఎక్కువగా వాక్యాన్ని ప్రకటించడానికి ప్రాధాన్యతనిచ్చారు. ఆ సంఘ క్రమం చాలా క్రమశిక్షణాబద్ధంగా ఉండేది. ఇంటింటా రొట్టె విరిచేవారు, సహవాసం మానకుండా కలిగి ఉండేవారు. ప్రతి పునరుద్ధాన దినాన్ని ప్రభువుని ఆరాధన చేయడానికి క్రమంగా కూడుకునేవారు. సంఘము చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దినాలవి. 12 మంది అపోస్తలులు ఒక రోజున ఇలాగొన ఆలోచన చేశారు, మనం దేవుని వాక్యాన్ని విస్తృతంగా ప్రకటించాలి, బల్ల పరిచర్య చేయడానికి 7 ప్రముఖులను మనము ఏర్పాటు చేసుకోవాలి అని ప్రభువును స్వీకరించినటువంటి 7 ప్రముఖులని ఏర్పాటు చేసుకున్నారు. ఆ 7 ప్రముఖులు దేవుని కృప చేత నింపబడిన వారు, దేవుని బలము చేత నింపబడిన వారు, పరిశుద్ధాత్మ చేత కూడా వాళ్ళు నింపబడినటువంటి వారు. ఆ 7 ప్రముఖులలో
మొట్టమొదటి వాని పేరు స్టెఫను. చెప్పండి, ఆ వ్యక్తి పేరు స్టెఫను. ఈ స్టెఫనును గురించి వాక్యం చెప్తుంది, ఈయన కృపతో నింపబడ్డాడు, దేవుని బలము చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత కూడా అతను నింపబడ్డాడు. స్టెఫను గారికి ఆ భాగ్యం కలిగింది. పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. దేవుని కృప అతని చేత నింపబడ్డాడు, దేవుని బలము చేత నింపబడ్డాడు, పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. అతడు బల్ల పరిచర్యను ఇచ్చేటువంటి ఆత్మీయ స్థితిలోనికి నడిపించబడ్డాడు. పరిచర్య అభివృద్ధి చెందుతుంది. అపోస్తలులేమో వాక్యాన్ని విస్తృతంగా ప్రకటిస్తున్నారు. ఈ 7 ఏర్పాటు చేయబడినటువంటి స్టెఫనుతో ఉన్నటువంటి వారేమో వాక్యాన్ని ప్రకటిస్తూనే బల్ల పరిచర్యను జరిగిస్తున్నారు. ఆ క్రమంలో యేసు ప్రభు వారిని గురించి విస్తృతంగా ప్రకటిస్తున్నటువంటి స్టెఫను గారిని ఆనాటి ప్రజలు పట్టుకొని ఒక సభ దగ్గరకు తీసుకెళ్లారు. సభ దగ్గరకు తీసుకెళ్ళి యేసు ప్రభు వారిని ప్రకటిస్తున్నాడు అనేటువంటి ఒక నెపంతో ఆయనను కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొట్టి చంపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ తరుణంలో స్టెఫను గారు పరిశుద్ధాత్మ చేత ఆయన నింపబడి ఆయన ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఆకాశము తెరవబడింది. తెరవబడగానే దేవుని మహిమ అతనికి కనబడింది. యేసు ప్రభు వారు దేవుని కుడి పార్శ్వమందు నిలవబడి ఉండటం ప్రత్యక్షంగా అతను చూచాడు. ప్రభువును స్టెఫను ఎలా చూడగలిగాడు? పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభువును ఆయన చూడగలిగాడు. ఈ మాటను మీరు మనసులో పెట్టుకోనండి. ప్రభువుని ఎవరు చూడగలుగుతారు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారందరూ కూడా ప్రభువును ఖచ్చితంగా చూడగలుగుతారు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఎవరు చూడగలుగుతారు? మొట్టమొదటిది, పరిశుద్ధత కలిగిన వారు దేవుణ్ణి చూడగలుగుతారు. ప్రభువుని ఎవరు చూడగలుగుతారు? రెండవది, హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూడగలుగుతారు. ప్రభువుని ఎవరు చూడగలుగుతారు? మూడవది, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు ప్రభువును చూడగలుగుతారు. ప్రభువును చూచేటువంటి ఆ అనుభవం నీకు కూడా కావాలని ఆశపడితే నీ జీవితంలో నీవు పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. బైబిల్ గ్రంథంలో చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మను పొందుకొని దేవునిని చూచిన వారు చాలామంది ఉన్నారు. జకర్య, ఎలిజబెత్తులు ఉన్నారు. జకర్యను గురించి వాక్యంలో రాయబడింది, జకర్య పరిశుద్ధాత్మతో నింపబడి ఎలాగున ప్రవచించనని వాక్యంలో రాయబడింది. జకర్య గారు ఒక యాజక ధర్మాన్ని నిర్వర్తించి యాజకుడై ఉండి పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రవచనం చెప్పగలిగాడు. జకర్య భార్య అయినటువంటి ఎలిజబెత్ గారు కూడా ఆమె పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆమె కూడా దేవుని మాటలు ప్రకటించింది. ఇద్దరు భార్య భర్తలు వాళ్ళు పరిశుద్ధాత్మ చేత వాళ్ళు ఏమయ్యారు చెప్పండి? పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడ్డారు అని వాక్యంలో రాయబడింది. అంత మాత్రమే కాదు, వారికి దేవుడిచ్చినటువంటి సంతానము బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఈ యోహాను గారిని గురించి కూడా వాక్యంలో ఏమని రాయబడింది? అతడు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అని వాక్యంలో రాయబడింది. ఎంత అద్భుతమైన కుటుంబం మీరు ఆలోచించండి. తండ్రి పరిశుద్ధాత్మ పూర్ణుడే, తల్లి పరిశుద్ధాత్మ పూర్ణురాలే. వాళ్ళిద్దరికీ జన్మించినటువంటి బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా తల్లి గర్భమున పుట్టిన నాటి నుండి పరిశుద్ధాత్మను పొందినటువంటి వాడే. ఎంత అద్భుతమైన కుటుంబం! ఇలాంటి కుటుంబాల పట్ల దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడండి. నీ జీవితంలో నీ కుటుంబం కూడా ఇలాగే ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. తల్లిదండ్రులు పరిశుద్ధాత్మ పూర్ణులు కావాలి. పుట్టినటువంటి బిడ్డలు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడితే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారికి దేవుడు దర్శనమిచ్చి ప్రత్యక్షమై వారితో మాట్లాడతాడు. స్టెఫను ప్రభువును చూడడానికి కారణం ఏంటంటున్నారు? వాక్యంలో రాయబడింది, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అని వాక్యంలో రాయబడింది. బైబిల్ గ్రంథంలో ఇంకా చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పేతురు గారు హస్తనిక్షేపణం చేసి ప్రార్థన చేయగా చాలామంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. నీ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఆత్మీయ స్థితిలోనికి నీవు ఎదగాలంటే నీ భక్తి జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకోవాలి.
పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా నీవు భాషలు మాట్లాడగలుగుతావు. పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా భాషల అర్థాన్ని చెప్పగలుగుతావు. పరిశుద్ధాత్మను పొందుకోవడం ద్వారా కృపావరాలు సంపాదించుకుంటావు. నీ జీవితంలో పరిశుద్ధాత్మను పొందేటువంటి అనుభవంలోనికి నీవు రావాలి. దేవుడు తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్ములను అనాథలుగా విడిచిపెట్టను, నేను పరలోకానికి వెళ్ళిపోతున్నాను, మీ కొరకు నేను ఒక ఆదరణకర్తను పంపిస్తాను, ఆదరణకర్త మీతో ఉంటాడు, మిమ్మలను ఆదరిస్తాడు, మిమ్మలను ధైర్యపరుస్తాడని దేవుడు చెప్పాడు. దేవుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 120 మంది మేడగదిలోనికి వచ్చారు. మేడగదిలోనికి వచ్చి ఆదరణ కర్త కొరకు వాళ్ళు కనిపెట్టారు. పెంతెకొస్తు దినం వచ్చింది. పెంతెకొస్తు పండుగ నాడు వాళ్ళు ప్రార్థన చేస్తుండగానే ఆకాశము విభాగించబడి, అగ్ని నాలుకల వలె విభాగించబడి పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. 120 మంది కూడా అన్య భాషలు మాట్లాడారు. ఆ రోజున ప్రారంభమైంది గొప్ప ఉజ్జీవం. ఆత్మచేత నింపబడినటువంటి వారు స్వార్థ ప్రకటించగా, పేతురు ప్రకటించగానే 3000 మంది రక్షించబడ్డారు. ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మపూర్ణుడైన పేతురు మరలా ప్రకటన చేయగా 5000 మంది రక్షించబడ్డారు. దేవుని కార్యాలు గొప్పగా ఆదిమ సంఘంలో జరిగాయి. కారణం ఏంటనుకుంటున్నారు? ఆనాటి దేవుని ప్రజలు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని వాక్యంలో రాయబడింది. ఈరోజు దేవుడు నిన్ను నన్ను చూసి అదే ఆశపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితం నామమాత్రపు అనుభవాల్లో ఉండిపోవటానికి వీలు లేదు. పరిశుద్ధాత్మను పొందగలిగిన అనుభవంలోనికి నీవు రావాలి. దేవుణ్ణి చూడాలంటే నీ జీవితంలో పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడగలిగితే నీవు దేవుణ్ణి చూడగలుగుతావు. స్టెఫను దేవుణ్ణి ఎలా చూడగలిగాడు? వాక్యంలో రాయబడింది, అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. వాక్యం వింటున్న నీ జీవితంలో ఒక్కసారి స్వపరీక్ష చేసుకోవాలి. పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడకపోతే, ఇంకా పరిశుద్ధాత్మను పొందలేకపోతే ఈరోజు ఒక తీర్మానం చేసుకోవాలి. ప్రభువా, నీ స్వరూప దర్శనం నాకు కావాలని ఆశపడుతున్నాను. నన్ను ఆత్మ చేత నింపండి, పరిశుద్ధాత్మ పూర్ణురాలుగా చేయండి, పరిశుద్ధాత్మ పూర్ణునిగా చేయండి అని దేవుని దగ్గర కనిపెట్టి మీరు పరిశుద్ధాత్మను పొందగలిగితే దేవుణ్ణి మీరు చూడగలుగుతారు. స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడే ఆయన యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుట చూచాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు దేవుణ్ణి చూడగలుగుతారు. 3 మాటలు చెప్పాను. మొట్టమొదటిది, దేవుణ్ణి ఎవరు చూడతారు చెప్పండి? పరిశుద్ధత కలిగిన వారు. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నం చేయండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. రెండవది, ఎవరు ప్రభువును చూస్తారు? హృదయ శుద్ధి కలిగిన వారే ప్రభువును చూస్తారు. దేవుడే చెప్పాడు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అని. మూడవది, ఎవరు దేవుణ్ణి చూడగలుగుతారు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దేవుణ్ణి చూడగలుగుతారు. స్టెఫను పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై యేసు దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడై నిలవబడి ఉండటం ప్రత్యక్షంగా చూచాడు. పరిశుద్ధాత్మ పూర్ణులు దేవుణ్ణి చూడగలుగుతారు.